జీవితం ఒక సమరం, ఒక పోరాటం, అలుపెరగని సమరం. ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. మనిషి జీవితం 70 ఏళ్ళు బతుకుతామా, 60 ఏళ్ళు బతుకుతామా, 80 ఏళ్ళు బతుకుతామా, ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు. ఆ జీవితంలో ప్రతిరోజులో మనకొచ్చే అవకాశాలను, మనకున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాం అనేది. జీవితాన్ని కొలమానం పరిచేటప్పుడు, ఒక కొలత వేసేటప్పుడు జీవితం చివరిలోనో ఆ తర్వాత నీకేం సక్సెస్ వచ్చిందని కాదు, ప్రతిరోజు నువ్వు ఆ సక్సెస్ కోసం ఎంత కృషి చేశామని. ప్రతిరోజు పోరాడేటప్పుడు మనకేమనిపిస్తుంది, అమ్మో కొత్తగా ఏమైనా చేస్తే ఏమైనా అయిద్దేమో అని భయపడుతూ మనల్ని మనం తగ్గించేసుకుని అక్కడే ఆపేసుకుంటాం. అస్సలు అలా ఆలోచించొద్దు. మనిషి జీవితంలో మనం చేసే పనులు, మనకుండే మెమొరీస్, మనం ఆలోచించే పాజిటివ్ థింగ్స్, మన పోరాటాలు, ఇవన్నీ ఎప్పుడూ గుర్తుంటాయి. రోజులు ఎలా గడిచిపోయాయి, ఉదాహరణకి పోయిన సంవత్సరం ఇదే రోజు ఇదే క్షణం మీరేం చేస్తున్నారో నేనేం చేస్తున్నానో మనకు గుర్తుందా? సో సాదాసీదాగా గడిచిపోయిన రోజులన్నీ ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఆ రోజులో ఏం చేసాం ఎవ్వరికీ గుర్తుండదు. కానీ ఒక్కొక్క రోజు ఒక వినూత్నంగా, ఒక డిఫరెంట్గా మన లైఫ్లో ఒక్కొక్క మార్పు తీసుకొచ్చుకుని మన లైఫ్లో ఏదైనా కొత్తదనంగా చేసి ప్రతిరోజు యాక్టివ్గా ఉంచుకుంటే కనుక చాలా సందర్భాలు, చాలా విషయాలు, చాలా మూమెంట్స్ మన మెమొరీలో గుర్తుండిపోతాయి. ఈ జీవితంలో అంటే ఈ సమరంలో ఒడిదుడుకులు, లోటుపాట్లు, తప్పొప్పులు అన్నీ జరుగుతుంటాయి. ఏది జరిగినా మనోనిబ్బరంతో మనం ప్రతి క్షణం ముందడుగేస్తూనే ఉండాలి. ఒక్కసారి వెనకడిగేసామా జీవితం మొత్తం ఖాళీ అయిపోద్ది. అండ్ మన చుట్టుపక్కల మన ప్రపంచాన్ని, మన సమాజాన్ని చూసి అందరూ సామాన్యంగానే బతికేస్తున్నారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా అనుకుంటాం. కానీ జీవితాలు చాలా చప్పగా, నైరాశ్యంతో ఏదో బతుకుతున్నామని బతికేస్తూ ఉంటాం. అట్లా కాకుండా రోజులో, ఎందుకంటే ఈ లైఫ్లో మనం చూడాల్సినవి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. రోజులో ఏదో ఒక డిఫరెన్స్. ఈరోజు నేను కొత్తగా ఒక మంచి ఎక్సర్సైజ్ చేస్తాను. ముఖ్యంగా చదువుకునేటప్పుడు మనం మర్చిపోయేది మన బాడీని. మన బాడీ కనుక ఇప్పుడు యాక్టివ్గా పెట్టుకుంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్ యాక్టివ్గా ఉంటుంది. నేను ఇంతకుముందు డిఫెన్స్లో జాబ్ చేసేదాన్ని. అక్కడ నేను చూసింది స్ట్రిక్ట్గా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరైనా సరే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి మినిమం 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు. వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ అన్నీ. ఆ తర్వాత డే అంతా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేసుకుంటారు. మనం 2 అవర్స్ చేయక్కర్లేదు, కనీసం రోజుకు ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్. చదువుకునే ప్రతి ఒక్కరికి, నేను కూడా చదువుకునేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే టైం వేస్ట్ అయిపోద్దేమో, బాడీ ఫిట్గా ఉంటే టైం వేస్ట్, అంటే దానికోసం దృష్టి పెడితే మిగతా అన్ని మర్చిపోతామేమోనని. కానీ ఈలోపు చాలా మన బాడీ అనీవెన్గా తయారైపోద్ది. ఆ తప్పు చేయమాకండి. మనం వేస్ట్ చేసే టైంలో మన బాడీ మీద పెట్టే టైం చాలా తక్కువ. సో మన జీవిత సమరంలో హెల్త్ అనేది వీక్ అయిపోతే మానసికంగా వీక్ అయిపోతాం. అలానే డిప్రెషన్ అనేది వచ్చేస్తే శారీరకంగా వీక్ అయిపోతాం. బాడీలో ఎనర్జీ, మైండ్లో ఎనర్జీ రెండిట్లో ఉంటేనే, అంటే బాడీలో శక్తి, మైండ్లో విల్ పవర్, బలమైన శక్తి ఉంటేనే మన జీవితంలో ముందుకెళ్ళగలం. ఒక 40 ఇయర్స్ అలా వచ్చిన తర్వాత మనం ఎంత అచీవ్ చేసినా సరే మన బాడీ మన కంట్రోల్లో లేకపోతే ఖచ్చితంగా అవుట్ అయిపోతాం. కాబట్టి మీరు ఇప్పటి నుంచి రోజు చదువు మీద ఫోకస్ పెడుతూ, చదువు మీద ఫోకస్ పెరగటానికి, మనం అనుకున్న చేసే పని మీద ఫోకస్ పెరగటానికి ఒక 5 మినిట్స్ మెడిటేషన్, ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కనుక మనకి డిప్రెషన్ కానీ, పిచ్చి ఆలోచనలు కానీ, రోజును వేస్ట్ చేయడం కానీ రావు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేయంగానే మనం ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతాం. నేను ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock లేచి 6-6:30 వరకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తాను. నాకున్న కండిషన్లో ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం, బట్ స్టిల్ నేను కూడా చేస్తాను. అలా చేస్తేనే డే మొత్తం యాక్టివ్గా ఉంటాం. డే వేస్ట్ అవుతుంది, యాక్టివ్గా ఉంటాం. మనలో ఏదైనా కొంచెం బద్ధకం ఉన్నా అది వదిలిపోద్ది. ఈ జీవిత సమరంలో మనల్ని మనం యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.